యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. లేదు పెదనాన్న, కాఫీ బాగుంది. కారం అంటావేంటి? కారం ఉంది నాన్న. కారం ఉందా అంకుల్ సార్? ఏంటి పెదనాన్న, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఆ అమ్మాయి నీకెందుకు నచ్చట్లేదు? అది కాదు నాన్న. అసలే అమ్మకి సర్వీస్ చేయాలంటే అందరూ పారిపోతున్నారు. ఈ అమ్మాయి దొరికినందుకు సంతోషించాలి. అనవసరంగా ఈ అమ్మాయి మీద ఫోకస్ పెట్టుకో. ఎందుకు అంకుల్ సార్ నా మీద కక్ష? ఏదో అత్తలాంటి సారీ అమ్మలాంటి మేడంకి సర్వీస్ చేయాలని వచ్చాను. నన్ను శత్రువులా చూడకండి అంకుల్ సార్. మేడం, నా డ్యూటీ అయిపోయింది, నేను బయలుదేరుతాను మేడం. ఎలా వెళ్తా? మా వాడు అటువైపు వెళ్తున్నాడు. నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడులే. అయ్యో అత్తమ్మా. అయ్యో నమ్మజ్ మరుపు మండ. అక్కడికి వెళ్తే శ్రీవల్లి ఇల్లని తెలిసిపోతుంది. సారీనే, అనవసరంగా ప్రాబ్లం క్రియేట్ చేశానా? వద్దు మేడం, నేను ఆటోలో వెళ్తాను. పర్వాలేదు, డ్రాప్ చేస్తానులే, పద. అది కాదు సార్. అయ్యో అవును, నీకు పెళ్ళైందా? పెళ్ళా? అయిందా? అది అది లేదు సార్, అవ్వలేదు సార్. సరే పద, డ్రాప్ చేస్తాను. ఇప్పుడు ఏం చేయాలి? మా ఇల్లు ఎక్కడని చెప్పాలి? నేను ఎక్కడ దిగాలి? మా ఇల్లు గాని చూసిండంటే నేను దొరికిపోతా. ఇప్పుడు ఎట్లా? ఎక్కడా మీ ఇల్లు? నిన్నే మీ ఇల్లు ఎక్కడా అని అడుగుతున్నా. ఇంకాస్త ముందుకు వెళ్ళాలి సార్. ఇందాక కూడా అదే మాట అన్నావు. ఇంకెక్కడా? రైట్ తీసుకోండి సార్. ఏళ్ళని చెప్పాలి దేవుడా? ఇక్కడ లెఫ్ట్ లెఫ్ట్ తీసుకోండి సార్. ఏంటి, మీ ఇల్లు మర్చిపోయావా ఏంటి? లేదు, అదేమీ లేదు సార్.
మరి ఇందాకటి నుంచి గల్లీలన్నీ తిప్పుతున్నావు? అంటే ఇక్కడే ఉండాలి సార్. ఇక్కడే ఉండాలా? అదేంటి? అంటే ఊరికి ఈ మధ్య కొత్తగా వచ్చాము కదా సార్, కాస్త కన్ఫ్యూజింగ్ అవుతుంది. టెన్షన్ అయితే లేదు సార్. ఏంటి? ఐస్ క్రీమ్ తిందామా సార్? నాకు ఇష్టం ఉండదు. ఒకసారి ట్రైయింగ్ చేయండి సార్. వద్దు ప్లీజ్ సార్. కావాలంటే నువ్వు తిను. నేను ఒక్కదాన్నే తింటే నాకు దిష్టి తగులుతుంది సార్. అప్పుడు నాకు కడుపు నొప్పి వచ్చి డ్యూటీకి రాకుండా అయిపోతాను. ఇలాంటివన్నీ నమ్ముతావా? బాగుంటాయి కదా సార్. ఐస్ క్రీమ్ తీసుకురావాలా సార్? తీసుకురా. థ్యాంక్ యూ సార్. అన్నా 2 చాకోబా. తీసుకోండి సార్. ఇవాళ మా పెళ్లి రోజు సందర్భంగా ఈయనతోటి స్వీట్ తినిపించిన, అన్నం తినిపించిన, ఇప్పుడు ఐస్ క్రీమ్ కూడా తినిపించిన. దేవ్ ఖుష్ అయింది. వెళ్దామా? వెళ్దాం సార్. ఇప్పటికైనా మీ ఇల్లు ఎక్కడో గుర్తొచ్చిందా, లేక ఇలాగే తిప్పుతావా? లేదు సార్, వచ్చేసింది. పదండి. ఏ ఇల్లని చెప్పాలి? సార్ సార్, అక్కడ స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ లో ఆపేయండి సార్. అదిగోండి, అదే అదే మా ఇల్లు. ఇదే సార్ మా ఇల్లు. అదేంటి తాళం వేసింది? మా వాళ్ళు ఎక్కడికో బయటికి వెళ్ళినట్టున్నారు సార్. మీరు బయలుదేరండి సార్. బాయ్ సార్. మీరు వెళ్ళండి సార్. పర్వాలేదు, మీ వాళ్ళు వచ్చేంత వరకు ఉంటాను. ఎందుకు సార్? అసలే మీరు బిజీగా ఉంటారు సార్. మీరు వెళ్ళండి సార్. అదిగో మీ వాళ్ళు వచ్చినట్టున్నారు. వచ్చారు సార్. మరి నిన్ను చూసి కూడా పలకరించకుండా వెళ్తున్నారేంటి? అంటే నేను మీతో మాట్లాడుతున్నాను కదా సార్, అందుకే పలకరించకుండా వెళ్తున్నారు సార్. సరే, ఇంట్లోకి వెళ్ళు. వెళ్తాను వెళ్తాను సార్. మీరు వెళ్ళండి సార్. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? ఎవరమ్మా మీరు? మీకేం కావాలి? దేనికోసం వచ్చారు? అది ఆంటీ, మరి ఏం కావాలమ్మా? ఆంటీ, కాస్త మంచినీళ్ళు కావాలి. మంచినీళ్ళ తెస్తానుండమ్మా. వెళ్ళిపోవచ్చు కదా బాబు. సార్, మీరు వెళ్ళండి సార్. ఓకే.
ఇవిగో అమ్మ మంచినీళ్ళు. జీడా కోటయ్య ఎక్కడ? కోటయ్యా? అలాంటి వాళ్ళు ఈ ఏరియాలో ఎవరూ లేరమ్మా. ఓ లేరా? మరి గిన్నె ఏం చెప్పారు? సరే థ్యాంక్స్ ఆంటీ. ఏంటి పల్లి ఇంకా రాలేదు? అసలు ఈ పాటికి రావాలే. అక్కడ ఏమైందో ఏంటో, ఎప్పుడు భయపడి బ్రతకాల్సి వస్తోంది. ఫోన్ అయినా చేద్దాం. ఈ అమ్మాయి ఫోన్ మర్చిపోయినట్టుంది. తనే చేస్తుందేమో. ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఫోన్ ఇద్దామంటే అంత టైం లేదే. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? అసలేం జరిగి ఉంటుంది? బల్లి, బల్లి వచ్చావా? ఫోన్ చేస్తే ఎత్తవేంటి? ఫోన్ చేసినవా? నాకు వినిపించలే. ఫోన్ ఏంటి? ఫోన్ కనిపిస్తలేమ్మా. ఇందాకే కదా రింగ్ అయింది. దేవుడా, అమ్మా ఫోన్ ఆయన కార్లోనే మర్చిపోయినా. అల్లుడు గారి కార్లోనా? ఫోన్ చేస్తా ఉండు. అమ్మా అమ్మా ఆగు. ఇప్పుడు గిట్లా నువ్వు ఫోన్ చేస్తే నేను దొరికిపోతా. అప్పర్నమ్మలాగే మాట్లాడతానే వల్లి. అమ్మా ఆగమ్మా. నా ఫోన్లో ఆయన నేను కలిసిన ఫోటో స్క్రీన్ సేవర్ ఉంది. ఇప్పుడు నువ్వు ఫోన్ చేస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు ఎలాగే మరి? వేరే వాళ్ళు ఫోన్ చేసినా కూడా తెలిసిపోతుంది కదా. అమ్మా అసలుకే టెన్షన్ ఉంది. నువ్వు ఇంకా టెన్షన్ పెట్టకు. ముందు అత్తమ్మకి ఫోన్ చేయాలి. ఫోన్ చెప్పు కమలా. అత్తమ్మా నేను శ్రీవల్లి. ఏంటే? ఆయన నన్ను డ్రాప్ చేసిండ్రు కదా అత్తమ్మా. అవును, ఏమైంది? కార్లో నా ఫోన్ మర్చిపోయినత్తమ్మా. ఫోను మర్చిపోయావా? ఏంటే వాడు కానీ చూస్తే? కదే నాకు కూడా సమజైతలేదత్తమ్మా. చాలా గాబరుగా ఉంది. ఏదోటి చేసి మీ కొడుకు రాగానే ఇంకా ఫోన్ తీసేసుకోండి. అలాగే ఏదో ఒక టెన్షన్ పెట్టకుండా ఉండవు కదా. సర్లే గట్నే అత్తమ్మా. భగవంతుడా, శ్రీవల్లి ఫోను కార్లో మర్చిపోవడం ఏంటి? వాడు ఫోన్ ఆన్ చేసి చూసినా ఆశ్చర్యపడనక్కర్లేదు. అదే జరిగితే అయ్యో అంతా బయటపడిపోతుంది. సామ్రాట్ వచ్చేసినట్టున్నాడు. ఎలాగైనా శ్రీవల్లి ఫోన్ తీసేసుకోవాలి.
చేసాడేంటి? పర్వాలేదు, ఇంకోటి ఏదైనా ఆలోచిద్దాం. కార్లో ఫోన్ లేదు. వాడు తీసుకెళ్ళాడా లేదా? అయ్యో, నాకేం అర్థం కావట్లేదే. ఫోన్ పోయిందని ఆ అమ్మాయి కంగారు పడుతుందేమో. ఫోన్ చేస్తే బెటర్. తనకి ఈ విషయం చెప్పొచ్చు. ఆన్ చేసి చూద్దాం. హలో, ఎవరు? బ్యాంకా? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇది అప్పన్న ఫోన్ అంట. కార్లో మర్చిపోయిందంట. అవునమ్మా, తనకి ఇచ్చేసాయి. అలాగే అలాగే నాన్నా. అమ్మా, ఏ నాన్నా? నీకు నడు నొప్పి ఉంది కదా, మెట్లు ఎలా ఎక్కావు? నొప్పి ఉంది నాన్న, కానీ ఫోన్ పోయిందని పిల్ల కంగారుగా చెప్తే తప్పుగా వచ్చాను పైకి. సరే, జాగ్రత్త. ఎక్కువగా అటు ఇటు నడవకు. అలాగే నాన్న, అలాగే. అమ్మా, అమ్మా, ఎంత ప్రమాదం తప్పిందో. ఫోన్ ఓపెన్ చేశాడు, ఇంకా నయం చూడలేదు. మరదలమ్మా, ఏంటి మరదలమ్మా చెంగు చెంగున పరుగులు తీస్తున్నావు? తీస్తే కాళ్ళున్నాయి, చకచక నడుస్తున్నాను. కాళ్ళున్నాయి సరే మరదలమ్మా, నడుం పని చేయట్లేదు కదా తమరికి. అందుకు నీకు సేవలు చేయడానికి కేర్ టేకర్ను కూడా పెట్టుకున్నావు. మరి ఇదేంటి? ఏది? ఉరుకుల మీద కారు దగ్గరికి వెళ్ళావు, పరుగుల మీద సామ్రాట్ గదిలోకి వెళ్ళావు. అసలు సంగతేంటా అని? అదేం కాదు, చాలా నొప్పిగా ఉంది. కానీ ఎప్పుడు నొప్పి నొప్పి అని కదలకుండా ఒకే చోట ఉండకూడదట. కాస్త అటు ఇటు తిరగాలన్నారు. ఎవరో? మా కేర్ టేకరు. కానీ తమరు తిరగట్లేదు, గెంతులేస్తున్నారు. అదేంటండి, నొప్పితో బాధపడుతున్న మా చెల్లికి తెలియదా ఏంటి? అది కూడా మీరే చెప్తారా? నీకేంటే గాంధారి, ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి నోరులేస్తుంది. నా గురించి తెలుసుగా. ఎంతటి రహస్యాన్నైనా కుక్కలా పసిగడతా. కుక్కలా ఏంటి? కుక్క కన్నా ఎక్కువే ఉన్నావు. సెటైర్లొద్దు మరదలమ్మా, క్లారిటీ క్లారిటీ కావాలి. ఏంటి? ఏం క్లారిటీ కావాలి మీకు? ఇదంతా ఏదో అనుమానానికి దారితీస్తుంది. అబ్బాయిని అందరూ కలిసి మోసం చేస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు. ఏదో పసిగడతానన్నావు కదా, పసిగట్టు. ఇందులో మోసం లేదు, మాయా లేదు. అయినా నా కొడుకుని మోసం చేసే అవసరం నాకు లేదు. ఇన్నాళ్ళు నేను లేకపోవడం వల్ల వాడితో మీ ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటున్నారు. కానీ ఇక మీ ఆటలు సాగవు. చెప్తా, ఈ ఆట ఎక్కడి నుంచి మొదలైందో, ఇందులో ఆటగాళ్ళు ఎవరెవరున్నారో అన్నీ తేలుస్తా.
హా. నువ్వేంటే అలా గుడ్లు అప్పగించి చూస్తున్నావు? వెళ్ళి మజ్జిగ తీసుకురా. అలాగేనండి. వెళ్ళు.